హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఓవెన్ లేకుండా ఇంట్లోనే స్పాంజీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. కేక్ తయారు చేసుకోవడం కోసం ముందుగా కావాల్సినవి మైదా పిండి 1 కప్పు, 1 కప్పు పంచదార, 2 ఎగ్స్, సోడా సాల్ట్, అలాగే 2 యాలక్కాయలు. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేయాలి. నేను ఇక్కడ ఆయిల్ని చూపించలేదు. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి మనము మిక్సీలో సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా 1 కప్పు పంచదారని బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఇలా పంచదారని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 యాలక్కాయలని, అలాగే 1 కప్పు మైదా పిండిని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సోడా సాల్ట్ని, 2 కోడిగుడ్లని ఇందులో పగలగొట్టి వేసి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 కప్పు షుగర్ పౌడర్ను కూడా ఇందులో కలిపేసి ఈ మొత్తాన్ని ఇంకొకసారి బాగా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత పిండి మొత్తం ఇలా అయితే ఉంటుంది. ఇలా క్రీమీగా ఉంటేనే కేక్ స్పాంజ్లా బాగా వస్తుంది. ఇప్పుడు కేక్ బౌల్ తీసుకొని కేక్ బౌల్లో ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ 1 టేబుల్ స్పూన్ వేసి ఈ బౌల్ మొత్తానికి అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న క్రీమ్ అంతా ఈ బౌల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేయాలి. ఇలా క్రీమ్ మొత్తం బౌల్లో వేసిన తర్వాత మన దగ్గర ఓవెన్ లేకుండానే మనము కేక్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 3 గ్లాసుల ఇసుకని వేయాలి. ఇలా ఇసుకని గిన్నె అడుగు భాగాన మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేయాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత కేక్ బౌల్ని ఇందులో పెట్టి మూత పెట్టాలి. ఇలా జాగ్రత్తగా ఇందులో బౌల్ని పెట్టేసిన తర్వాత వీటిపైన మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి 1/2 అవర్ వరకు ఉంచాలి. కేక్ బౌల్ పెట్టడానికి గిన్నె ఇలా పొడవుగా ఉండాలి. ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ కేక్ని కుక్ చేయాలి. మీరు కావాలనుకుంటే మధ్యలో ఒకసారి ప్లేట్ తీసి చెక్ చేసుకోవచ్చు. కేకు కుక్ అయ్యే కొద్దీ కొంచెంగా పైకి పొంగుతూ వస్తుంది. ఇలా పొంగినప్పుడు ప్లేట్కి ఇలా మధ్యలో మొత్తం అంటుకుపోతుంది. అలా కాకుండా మీరు ప్లేట్ని స్ట్రైట్గా ఇలా కాకుండా రివర్స్లో పెట్టాలి. ఇలా రివర్స్లో పెట్టడం వల్ల కేకు ప్లేట్కి అతుక్కోకుండా ఉంటుంది. 1/2 అవర్ తర్వాత కేక్ మొత్తం కంప్లీట్గా కుక్ అయిపోయింది. నేను ఈ కేక్ బౌల్ని బయటికి తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసాను. కేకు ఎంతో నీట్గా పర్ఫెక్ట్గా కుదిరింది. చూసారు కదా, మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే స్పాంజీ కేక్ రెడీ అయిపోయింది. మీరు ఈ కేక్ని కిసాన్ జామ్తో కనుక తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే ఇలా డైరెక్ట్గా అయినా తినేయవచ్చు. ఇలా మీరు ఇంట్లోనే స్పాంజీ కేక్ని తయారు చేసి పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పెడితే కనుక వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. నేను చేసిన ఈ కేక్ తయారీ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.